హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సారీ, చిన్న డిలే అయింది. రోజు నేను 7:30కి ఖచ్చితంగా రిలీజ్ చేసేవాడిని. ఈరోజు 7:30కి వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేశాను. నైట్ అంతా కూడా పవర్ లేదు, గాలి వాన వర్షం బీభత్సం అన్నమాట. సో అందుకే నైట్ అంతా పవర్ లేదు, ఇందాకే వచ్చింది, అందుకని వీడియో స్టార్ట్ చేశాను, ఏమనుకోవద్దు. అండ్ ఫిఫా వరల్డ్ కప్ 48 జట్లు పాల్గొంటున్న అతిపెద్ద వరల్డ్ కప్ అనుకోవచ్చు ఇది. మన దేశానికి క్రికెట్ అంటే పిచ్చి, కానీ ప్రపంచంలో చాలా దేశాలకు ఫుట్బాల్ అంటే పిచ్చి. మన దేశంలో చాలామంది క్రికెట్ వరల్డ్ కప్ని చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు, కానీ ప్రపంచంలో ఆల్మోస్ట్ అన్ని దేశాలకు కూడా ఫిఫా వరల్డ్ కప్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది, ఇంట్రెస్ట్గా చూస్తుంటారు కూడా. ఈవెన్ మన దేశంలో కూడా చాలామంది ఫిఫా వరల్డ్ కప్ ఫాలో అవుతారు. సో అందుకని ఇవాళ నుంచి ప్రారంభం కాబోతోంది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరగబోతోంది. అమెరికా, కెనడా, మెక్సికో ఈ 3 దేశాలు కలిపి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. విజేతకు 476 కోట్ల ప్రైజ్ మనీ ఉంటుంది. అండ్ రన్నరప్కు 314 కోట్ల ప్రైజ్ మనీ ఉంటుంది. అండ్ 3వ స్థానంలో నిలిచిన జట్టుకు 276 కోట్ల ప్రైజ్ మనీ ఉంటుంది అనమాట. సో దీనిలో అర్జెంటీనా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిపోతుంది. అలాగే స్పెయిన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా హాట్ ఫేవరెట్గా ఉన్నాయన్నమాట. సో ఇది మన దేశంలో కూడా చాలా ఆదరణ ఉంది. అండ్ చాలామంది కుర్రాళ్ళు దీన్ని ఫాలో అవుతారు. నిజానికి నాకు తెలిసి మా చిన్నప్పుడు ఫుట్బాల్ బాగానే ఆడేవాళ్ళండి, ఆదరణ బాగానే ఉండేది. తర్వాత క్రికెట్ డామినేట్ చేసింది ఫుట్బాల్ని మన దేశంలో. లేకపోతే మన దేశం నుంచి కూడా ఫుట్బాల్ టీం ఎప్పటికైనా పార్టిసిపేట్ చేయబోతుందా అనే ఆశ చాలామందిలో. సరే, మీ ఫేవరెట్ టీం ఏంటి అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. అలాగే దివికేగిన దర్శక దిగ్గజం భారతీరాజా గారు అద్భుతమైన దర్శకుడు. అసలు ఆయన సినిమాలు ఒక్కొక్కటి ఒక్కో రకమైన ఆనిముత్యం అండి. 16 ఏళ్ల వయసు తెలుగులో మనకి కె రాఘవేంద్రరావు గారు తీశారు కదా, అందరికీ తెలుసు కదా. దాన్ని ఒరిజినల్ తమిళనాడులో ఆయనే తీశారు, పెద్ద హిట్. అలాగే ఆత్మబంధువు సినిమా చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆ కథే కొంచెం హృదయ విదారకంగా ఉంటుంది. పెళ్ళైన వ్యక్తి మరో యువతను ప్రేమించడం, అదంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి సీను కూడా హృదయానికి ఆకట్టుకునే ఉంటుంది, ప్రతి సీను, ప్రతి పాట. ఆత్మబంధువు సినిమా, అలాగే సీతాకోకచిలుక సినిమా. ఆయన సినిమాల్లో ఒక్కొక్క సినిమాలో ఒక్కో పాట లైఫ్ లాంగ్ ఎన్ని దశాబ్దాలు గడిచినా మన మైండ్ని వదిలిపెట్టదు. చూడండి, ఆరాధన సినిమాలో అరే ఏమైంది అనే పాట. అలాగే ఆత్మబంధువు సినిమాలో మనిషికో స్నేహం మనసుకో దాహం లేనిదే జీవం లేదు జీవితం కానే కాదు ఆ పాట. అలాగే మోగైన హృదయం అని ఇంకో పాట ఉంటుంది. అండ్ సీతాకోకచిలుక అందరికీ తెలిసిందే. అట్లా భారతీరాజా అద్భుతమైన దర్శకుడు. అండ్ ఆయన సినిమాలన్నీ కూడా ఒక దృశ్యకావ్యంగా ఉంటాయి. సో ఆయన నిన్న మరణించారు. సో అది చూడొచ్చు, అది కొంచెం బాధాకరమైన విషయం. అండ్ ఈ 2 అంశాలు అన్ని పత్రికల్లో వేశారండి. ఇక గుమ్మడి గోపాలకృష్ణకు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ గారికి నటనా విభాగంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ నుంచి అవార్డు వచ్చింది. గోపాలకృష్ణ ప్రసిద్ధ తెలుగు రంగస్థల కళాకారుడు, పద్య నాటక గాన గంధర్వుడుగా పేరు పొందారు. ఆయన కృష్ణా జిల్లాలోని మేడూరు గ్రామంలో 1955లో జన్మించారు. 1982లో ప్రసిద్ధ నాటకకర్త ఆచంట వెంకటరత్నం నాయుడు ప్రోత్సాహంతో నాటక రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్గా నియమితులై డిజిటల్ సాంకేతికతను వినియోగిస్తూ నాటక రంగాన్ని యువతరానికి చేరవేస్తున్నారన్నమాట. సో ఆయనకు అవార్డు వచ్చింది, అది హైలైట్ చేశారు. ఇక కాంగ్రెస్ వైఫల్యానికి హిందూ ముద్ర. తమ మందకొడి వృద్ధి రేటును హిందూ వృద్ధి రేటుగా చూపించే ప్రయత్నం చేశారు. అతిపెద్ద సమూహాన్ని అవమానించారు. మేము వచ్చాక ఆ విషవలయం నుంచి బయటపడేశాం. 12 ఏళ్లలో దేశాన్ని ఎంతో ముందుకు తీసుకువెళ్ళాం. ప్రజలే దేవుడి ప్రతినిధులు. వారు సుస్థిరత అవసరాన్ని గుర్తించారు. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి రాష్ట్రాలు పోటీ పడాలి. ఎన్డీఏ భేటీలో మోదీ స్పష్టీకరణ. ఎన్నికైన నిరంతరాయ సుదీర్ఘ ప్రధానిగా సేవలపై నేతల అభినందన.
అండ్ 21వ శతాబ్దం మోదీదే. అనిశ్చితులను పరిమితంగానే ద్రవ్యోల్బణం, ప్రధాని నాయకత్వ పటిమకు ఇదే నిదర్శనం. ఎన్డీఏ పార్టీల కృతజ్ఞత తీర్మానంలో సీఎం చంద్రబాబు. సో చంద్రబాబు గారు యాజ్ యూజువల్ మనకి భజన చేసే అవకాశం రావాలి, కానీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ పడతారనే సంగతి తెలిసిందే కదా. నరేంద్ర మోదీ గారికి భజన చేసే అవకాశం వస్తే సో యాజ్ యూజువల్ కొనసాగించారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా, మోదీ దార్శనిక నాయకుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో ఇదే అంశాన్ని అన్ని పత్రికల్లో కూడా వేశారు. సాకర్ సంరంభం అని, అలాగే సుస్థిరతకే పట్టం, 12 ఏళ్ల పాలన ప్రజల పరిణితికి తార్కాణం, కాంగ్రెస్ దుర్మార్గ ఉచ్చు నుంచి దేశానికి రక్షణ, ఎన్డీఏ సాధించిన గొప్ప విజయం ఇదే, నాడు దేశ ప్రజలకు కాంగ్రెస్ తీరని ద్రోహం, 2014లో ఎన్డీఏనే చివరి ఆశీకరణం, ప్రతి ఎన్నికలను మాపై సంపూర్ణ విశ్వాసం, వికసిత భారత్ ఇప్పుడు అందరి సంకల్పం, కూటమి భేటీలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు. సరిలేరు మీకు ఎవరు, మన కాలంలోని అత్యుత్తమ రాజకీయవేత్తల్లో మోదీ ఒకరు, ప్రపంచంలోని ఏ నాయకుడితోనైనా సమానంగా నిలబడగలిగారు, ప్రధాని అలసిపోవడం ఎప్పుడూ చూడలేదు, నిత్యం ఉత్సాహంగా ఉంటూ మిగిలిన వారిని ఉత్సాహపరుస్తారు, ప్రజల మనోభావాలను అర్థం చేసుకున్న నాయకుడు, ఆయన నాయకత్వంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా భారత్. ఏంటి ఆయన నాయకత్వంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థ, ఇది మరీ విడ్డూరంగా ఉంటుంది. ఎన్డీఏ భేటీలో ప్రధానిపై సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు, ఏపీ అభివృద్ధికి మద్దతుగా నిలిచేందుకు ధన్యవాదాలు. నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది తెలుసా? అమెరికాను చైనాను బీట్ చేసి నెంబర్ 1 స్థాయికి వెళ్ళాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుంది. ఆయన వయసు ఇప్పుడు 76, నరేంద్ర మోదీ గారు వయసు 75, 76. ఇంకా ఆయన నాయకత్వంలో నెంబర్ 1కు వెళ్తారంట. పొగడొచ్చు, కానీ మరి ఇబ్బందికరంగా ఉంటేలా? సారీ. ఇక నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వెళ్ళారు. వైజాగ్ వెళ్ళి అక్కడ ప్రమాద బాధితులను, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించారు. సో 1 కోటి పరిహారం ఇవ్వాల్సిందే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు మాజీ సీఎం జగన్ ఓదార్పు. 1.72 కోట్లు బాధితులకు హక్కుగా వచ్చేవే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 0. ఇటువంటి సందర్భాల్లో మానవత్వం చూపాలి. మీరు ఇవ్వని పక్షంలో మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే బాధితులకు పరిహారం అందిస్తాం. నాడు ఎల్జీ పాలిమర్స్ ప్రమాద సమయంలో దేశంలోనే లేని విధంగా ఆదుకున్నాం. బాధిత కుటుంబాలకు 1 కోటి పరిహారంతో పాటు ఉద్యోగాలు ఇచ్చాం. అదే తరహాలో ఇప్పుడు ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ దుర్ఘటనలో కార్మికులు తప్పేమీ లేదు. లోకేష్ మాటలు వింటే ఇటువంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపింది మేమే, దీనిపై 2 సార్లు లేఖలు రాయడంతో పాటు ప్రధాని పాల్గొన్న సభలోనే నివేదించాం. ఏకంగా అసెంబ్లీలోనూ తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపాం. సో ఇక్కడ హక్కుగా వచ్చాయే, మీరిచ్చేది ఏందయ్యా బోడీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చింది 0 అని చెప్పి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం నుంచి 11,440 కోట్ల ప్యాకేజీని సాధించామని చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రులు గొప్పగా చెప్పుకున్నారు. ఈ ప్యాకేజీని ఉద్యోగులు బీఆర్ఎస్ కోసం అమలు చేయడం కోసం ఉపయోగించారు. జీఎస్టీ బకాయిల చెల్లింపు, బ్యాంక్ రుణాలు తీర్చడం కోసం వాడారు. అంతే తప్ప స్టీల్ ప్లాంట్ నిర్వహణ కోసం కానీ, ఉద్యోగుల బాగోగుల కోసం కానీ, ప్లాంట్లో భద్రతా ప్రమాణాల పెంపు కోసం కానీ ఉపయోగించలేదు అనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనమాట. అలాగే ఆయన వాదార్పులు, ఆయన డైలాగులు, పాపం ఆయనకు సొంత పత్రిక లేదు కదా, కాబట్టి ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా సాక్షిలో రాశారు. పాపం ఆయనకు సొంత పత్రిక లేదు, ఏం చేస్తారు? అందుకే ఏమన్నా ఎలా ఉన్నావన్నా అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది. కార్మికుడు ఏమీ చెప్పలేమని వైద్యులు చెప్తున్నారు, చాలా భయంగా ఉందన్న మాకు, దేవుడి మీదే భారం వేశాం అని కార్మికుడు చెప్పింది. జగనన్న అధైర్యపడద్దు శ్రీనివాసన్న, దేవుడి దయతో సూరిబాబు అన్నకు నయమవుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు. మీ రాకతో మాకు కాసంత ధైర్యం కలిగిందన్న అని శ్రీనివాస్ గారు. అలా వాళ్ళు మాట్లాడిన ప్రతి డైలాగ్ని వేశారు. పాపం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఏ పత్రిక రాయలేదు, లోకేష్ గారు వెళ్ళినప్పుడు ఏ పత్రిక రాయలే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అక్కడ ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాటని ఇందులో రాశారు. ఎందుకంటే ఆయనకు సొంత పత్రిక లేదు కదా, లేనప్పుడు ఏదో ఒక పత్రిక ఆయన గురించి రాయాలి కాబట్టి వీళ్ళు రాశారనమాట. ఇదిగో జనం. ఈ జనం ఎలా వచ్చారని నన్ను అడగొద్దు, నాకు సంబంధం లేదు, మీకు అందరికీ తెలియాలి. అలా తెలుసుకుంటేనే రాజకీయ చైతన్యం. జనం ఎలా వచ్చారు అనేది ఎవరికి వాళ్ళకి తెలియాలి. జనాల్ని రప్పించుకోవడం, వాళ్ళ చేత జేజేలు కొట్టించుకోవడం, వాళ్ళ చేత డైలాగులు కొట్టించుకోవడం, ఇదిగో
శతగాత్రుల పరామర్శలో జగన్మార్కు రాజకీయం, ఆసుపత్రుల వద్ద వైకాపా శ్రేణులు వేరంగం, తగ్గేదేలే అంటూ ప్లకార్డుల ప్రదర్శన, భయాందోళనలో చెందిన రోగులు కుటుంబ సభ్యులు. ఇది పరామర్శ తీరు. 9 మంది చనిపోతే వాళ్ళని వాదార్చడానికి వెళ్ళిన మాజీ సీఎం, ఆయన అనుచరులు, ఆయన నాయకులు వ్యవహరించిన తీరు ఇది. తగ్గేదేలే అంట. ఎంజీఎం ఆసుపత్రిలోకి తోసుకొస్తున్న వైకాపా కార్యకర్తలు ఎంజీఎం ఆసుపత్రి వద్ద తగ్గేదేలే ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వైకాపా శ్రేణులు. ఎవరికి తగ్గరు? దేనికి తగ్గరు? 151 నుంచి 11కి తగ్గారుగా, ఇంకా మళ్ళీ తగ్గేదేలే అంటే 11 కంటే తగ్గరా? ఉండొచ్చు. మీకు ఎన్నికల టైంలో ఇటువంటి ప్రదర్శించుకోండి. తగ్గేదేలే అని, రప్ప అని, కోసేస్తాం వేసేస్తామని ఎన్నికల టైంలో ప్రదర్శించుకోండి. కానీ ఈ వేదిక వేరు, ఈ సందర్భం వేరు. మళ్ళీ మహిళలకు డబ్బులు ఇచ్చి రప్పించారు. ఎందుకంత నాకు అర్థం కావట్లేదు. సో మొత్తానికి ఆయన పరామర్శ అంటేనే జనం భయపడే పరిస్థితికి తీసుకొచ్చేస్తున్నారు. ఇదిగో ఆంధ్రజ్యోతిలో కూడా నాడు ఒట్టి డ్రామా, నేడు కపట ప్రేమ, విశాఖ ఉక్కుపై జగన్ విన్యాసాలు, సీఎంగా ఉండగా స్టీల్ ప్లాంట్ భూములపై కుట్ర, అక్కడ పరిపాలనా రాజధాని ఏర్పాటుకు యోచన, కర్మాగారానికి సాయం చేసేందుకు నిరాకరణ, పెద్ద సంస్థలే విద్యుత్ బిల్లులు కట్టకపోతే ఎలాగంటూ కార్మిక నేతలకు ఎదురు ప్రశ్న, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న మాంగనీస్ గనులను రెన్యూవల్ చెయ్యనిపోయినాం, ఇప్పుడు ప్లాంట్ ఉద్యోగులపై ప్రేమ ఒలకబోతా. వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కు అన్ని విధాలా మొండి చేయి చూపించారు. నాడు కార్మికుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రమాదం జరగగానే విశాఖపట్నం వచ్చి ఉక్కు ఉద్యోగులు తన కుటుంబ సభ్యులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన తీరు చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. అధికారం పోగానే ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందో అని వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. జగన్ కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పైగా స్టీల్ ప్లాంట్ను అక్కడి నుంచి దూరంగా తరలించి ఆ భూముల్లో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయాలని కుట్ర చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తీరు. అప్పుడు ఏం చేశారనేది ఆంధ్రజ్యోతిలో రాశారు, చూడవచ్చు. సో ఈ అంశాన్ని, ఈ వార్తను పక్కన పెడితే, ఇక పవన్ కళ్యాణ్ గారు నిన్న నేషనల్ మీడియాతో ఒక ఇంటర్వ్యూ పాడ్కాస్ట్ నిర్వహించారనమాట, ఏఎన్ఐలో. సో అక్కడ వచ్చే ఎన్నికల కోసం కాదు, వచ్చే తరం కోసం ఆలోచించాలి, నిర్మాణాత్మక రాజకీయాలే యువత కోరుకుంటోంది, దేశ సామరస్యం కోసమే తెలంగాణపై స్పందిస్తున్న ఈ విషయంలో భాజపా పాత్ర లేదు, లోకేష్తో వారసత్వ పోటీ లేదు. ఏఎన్ఐ పాడ్కాస్ట్ విత్ స్మితా ప్రకాష్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్. అక్కడికి వెళ్ళేందుకు అనుమతి అక్కర్లేదు. అంటే మాతృభూమి మీన్స్ అక్కడ పెరిగారు, అక్కడ చదువుకున్నారు, అక్కడే సినిమాలు యాక్ట్ చేశారు, అక్కడే సొంత ఇల్లు ఉంది, అక్కడే వ్యవసాయ భూమి ఉంది కావచ్చు. మాతృభూమి అని చెప్పడం వల్ల ఎలా ఉంటుందంటే అక్కడే పుట్టి పెరిగినట్టు ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో అనేక ఎన్నికల ప్రచార సభల్లో, అనేక మీటింగ్స్లో బాపట్ల, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, చీరాల గురించి చాలా సందర్భాల్లో చెప్పినట్టు గుర్తు. కాబట్టి అంటే నేను ఇక్కడ మళ్ళీ చెప్తే విమర్శించినట్టు ఉంటుంది. కానీ అది అక్కడికి వెళ్ళేందుకు రానివ్వబొమ్మని కొందరు అనడంతో తెలంగాణ ఎవరి జాగీరు కాదని చెప్పి అసలే సీఎంలే ఉత్తరం దక్షిణం అనడం సబబా, దేశ ఐక్యత కోసం అందరూ పనిచేయాలి, పొరుగు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తా, ఏపీకి హోదా రాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీనే, విభజన వేళ విచ్ఛిన్నకర ధోరణి అవలంబించింది, ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాడడం వ్యర్థం, రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం. ఇది మరీ అన్యాయం అండి. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా రాకుండా చేసిందా? బిల్లు పెట్టారుగా, విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఇవ్వాలి 5 ఏళ్ళు అని పెట్టారుగా. కాదు 5 ఏళ్ళు సరిపోదు 10 ఏళ్ళు కావాలని బీజేపీ వాళ్ళు అన్నారుగా. మరి ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చింది బీజేపీ కదా, కాంగ్రెస్ కాదు కదా. సో ప్రత్యేక హోదా ఇవ్వండి ఎవరు, బీజేపీనా కాంగ్రెస్సా? రాష్ట్ర ప్రజలకు తెలీదా? సమాజంలో అవసరమైన వారికే ఉచితాలు ఇవ్వాలి. ఇంటర్వ్యూలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిజమే, అవసరమైన వారికి ఉచితాలు ఇవ్వాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం వైఫల్యం ఏంటో మరి, అవసరం ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ ఇచ్చేస్తున్నారు. మాకు మొన్న 2 రోజుల కిందట సచివాలయం నుంచి ఫోన్ వచ్చింది, తల్లికి వందనం మీకు శాంక్షన్ అయింది. అదేంటి మేము అప్లై చేయలేదు కదా, మాకు తల్లికి వందనం ఏంటి, మాకు వద్దు అని చెప్పి నేను రిజెక్ట్ చేశాను. మాకు అవసరం లేదమ్మా, మేము ఇంత ట్యాక్సులు కడుతున్నాము, తల్లికి వందనం వద్దు, అసలు ఇంతకుముందు ఎప్పుడు గవర్నమెంట్ స్కీమ్ తీయలేదు, మేము అప్లై చేయలేదు, గవర్నమెంట్ స్కీములు మాకు అసలు రావు, మాకెందుకు వస్తుంది అని అడిగితే ఉన్నోళ్ళందరికీ రాసేసినట్టున్నారు. అంటే సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం, వైఫల్యం, అవసరం లేని వాళ్ళకు కూడా, అనర్హులకు కూడా ఇచ్చేస్తున్నారు అనేది అర్థం. సున్నితంగా క్లాస్ స్పీకర్ను ఎవరికి అవసరమో వాళ్ళకే ఇవ్వండి, సర్వే చేయండి, ఇంటింటి సర్వే అని. ఇక అమరావతికి కేంద్రం వరం, 2534 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల గృహ సముదాయాలు
సో ఇది నిన్న మనం చెప్పుకున్నాం కదా, 2534 కోట్లతో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సెక్రటేరియట్ని అమరావతిలో నిర్మించబోతోంది. అలాగే అక్కడ పనిచేసే ఉద్యోగుల కోసం, కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగుల కోసం నివాస సముదాయాలు కూడా నిర్మించబోతున్నారు. మొత్తం 2534 కోట్లు. సో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని దేశం మొత్తం అన్ని రాష్ట్రాలకు తెలిసేలాగా కేంద్ర ప్రభుత్వం మన దగ్గర సచివాలయం కొడుతోంది. కేంద్ర సచివాలయం అండ్ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు నివాసాలు కూడా కొడుతోంది. పర్యావరణానికి ప్రాధాన్యం అంటే కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదించిందనమాట. ఇక యుద్ధం తీవ్ర రూపం. ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా విమానాలు. ప్రతిగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లపై టెహ్రాన్ దాడులు భయపడినట్టే జరుగుతోంది. పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చుతోంది. హర్మూజ్ జలసంధి సమీపంలో తమ అపాచీ హెలికాప్టర్ కూలిపోవడంతో ఆగ్రహించిన అమెరికా బుధవారం ఇరాన్పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ప్రతిగా అమెరికా బలగాలకు ఆతిథ్యం ఇస్తున్న బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లపై ఇరాన్ దాడులు చేసింది. శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంలో తీవ్ర జాప్యం చేస్తున్న టెహ్రాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ఒక 40 సార్లు హెచ్చరించి ఉంటాడు ఆయన. ఇక మరో వార్త ఈనాడులో రాశారండి. టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది కదా. ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు, వేరుకుంపటి పెడుతున్నారు కదా. అందుకని టీఎంసీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యే అవకాశాలు జోరెత్తుకున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయే ఆ పార్టీ పుట్టింది కదా. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోనే కలిసే దిశగా అడుగులు పడుతున్నాయంట. రాహుల్ గాంధీతో మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ భేటీ అయ్యారు. సో సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తిరుగుబాటు నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ మనుగడ కోసం కాంగ్రెస్పై ఆధారపడబోతోందా? బెంగాల్ రాజకీయ పరిణామాలు ఆ సంకేతాలనే ఇస్తున్నాయి. హస్తం పార్టీలో ఒక మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ విలీనం కానుందన్న వార్తలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మంగళవారం మమతా భేటీ కావడం, మరుసటి రోజే లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతో ఆమె మేనల్లుడు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ భేటీ కావడం ఈ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వార్తలు వస్తున్నాయి. ఇక పర్యాటకం మేలుకోవాలో. సందర్శనీయ ప్రాంతాల్లో కానరాని కనీస సదుపాయాలు. తాగునీటి నుంచి మరుగుదొడ్ల వరకు అన్నింటికీ అవస్థలే. బస్ ప్యాకేజీలు లేవు, హోటళ్ళు, రిసార్ట్లో సౌకర్యాలు ఊసే లేదు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నా సందర్శనీయ ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగుపడడం లేదు. ఎందుకంటే అది ఎవడో థర్డ్ పార్టీకి అప్పగిస్తారు. వాటి మెయింటెనెన్స్, కాంట్రాక్టు వాడు ఆ డబ్బులు తీసుకొని ఉడాయిస్తాడు, లేదంటే సైలెంట్గా ఉంటాడు. సో ప్రభుత్వం ఏది కూడా డైరెక్ట్గా నిర్వహించదు. ఇప్పుడు హాస్పిటల్లో పారిశుధ్యం, భోజనం పెట్టడం ప్రభుత్వం నేరుగా చేయదు. ఎవరో థర్డ్ పార్టీకి కాంట్రాక్ట్ ఇస్తారు. వాళ్ళు కాంట్రాక్టు 100 రూపాయలకు తీసుకొని అక్కడ 50 రూపాయలు ఖర్చు పెట్టి 50 రూపాయలు వాడు దాచుకోవాలని చూస్తాడు. అలాగే ఈ పర్యాటక ప్రదేశాల నిర్వహణ కూడా అలాగే ఉంటుంది. దాని నిర్వహణ కోసం టెండర్లు ఎవరికో ఇస్తారు, ఆడెవడో తీసుకుంటాడు. ఏ అప్లికేషన్లో ఏ ఎమ్మెల్యే చేత, మినిస్టర్ చేత చెప్పించుకొని వాడు సరిగ్గా మెయింటైన్ చేయడు. ప్రభుత్వం నుంచి డబ్బులు ఖర్చు అవుతాయి కానీ రిజల్ట్ కనిపించదు. ఇక కేంద్ర నిధులను భద్రతకు ఖర్చు చేయాలి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను తొలగించడం సరికాదు. విశాఖపట్నంలో మాజీ సీఎం జగన్ ప్రమాద క్షతగాత్రులకు పరామర్శ. ఇక్కడ కూడా రాశారు, 2 చోట్ల రాశారు. ధర్మవరానికి మెగా చేనేత క్లస్టర్ 38 కోట్లతో ఏర్పాటు. మంగళగిరి, పిఠాపురంలోనూ ప్రత్యేక చేనేత ప్రాజెక్టులు 2 నెలల్లో కేంద్రం మంజూరు. కంచిపట్టు నేతకు ప్రసిద్ధి చెందిన ధర్మవరానికి మెగా చేనేత క్లస్టర్ను కేంద్రం మంజూరు చేసిందంట. 38 కోట్లతో దీన్ని ఏర్పాటు చేయనుండగా తొలి విడతగా 14.5 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపింది. ఇందులో 2.95 కోట్లు విడుదలయ్యాయి. త్వరలో క్లస్టర్ నిర్మాణం కార్యరూపం దాల్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంతేకాకుండా మంగళగిరిలో 22.35 కోట్లతో చేనేత పార్కు, పిఠాపురంలో 12 కోట్లతో చేనేత మౌలిక వస్తువుల కల్పన ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారు. ఓకే, రాష్ట్రం మొత్తం మీద ఒక 8 నియోజకవర్గాల్లో చేనేత ఎక్కువ ఉంటుంది. ఆ ప్రాంతాల్లో పార్కు ఏర్పాటు చేస్తే మంచిది. ఇప్పుడు చీరాలు ఉంది, చీరాల్లో కూడా చేనేత కార్మికులు వేలల్లో ఉంటారు. అక్కడ కూడా చేనేత క్లస్టర్ కానీ చేనేత పార్క్ కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇక కేఎన్ఆర్ విద్యాసాగర్ లావాదేవీలపై సిట్టార. జగన్ పిఏ ఖాతాకు భారీగా నిధులు బదిలీ, మద్యం కుంభకోణం డబ్బులేనా అనే కోణంలో దర్యాప్తు. ఆయన పిఏనా బినామీనా అనే డౌట్లు వస్తున్నాయి. అసలు కేఎన్ఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి పిఏగా ఉన్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బినామీగా ఉన్నారా అనే డౌట్లు, కొత్త డౌట్లు వస్తున్నాయి. లేదా ఆయనకే ఇంతమంది బినామీలు ఎందుకు అవసరమయ్యారో అర్థం కాలేదు. ఇక ఏపీకి నిధులు వెల్లువ. విబిజీ రామ్జీ కింద 7,700 కోట్లు.
అమరావతిలో భవనాలకు 2,500 కోట్లు, త్వరలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుమతులు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి. రాష్ట్రానికి వీబీజీ రామ్జీ పథకం కింద కేంద్రం 7,700 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తే బుధవారం అమరావతికి 2,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, నివాస భవనాల నిర్మాణానికి ఆమోదం తెలిపిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వీటికి కేబినెట్ ఆమోదం తర్వాత ఎంపీ సానా సతీష్ బాబుతో కలిసి ఏపీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి విదేశీ విద్యా పథకం అంటండి బీపీఎల్ పరిధిలో ఉండే అన్ని వర్గాల విద్యార్థులకు వర్తించేలా రూపకల్పన, మంత్రి డోలా వెల్లడి. విదేశీ విద్యా పథకాన్ని ఈ ఏడాది నుంచి అమల్లోకి తీసుకురానట్టు సాంఘిక సంక్షేమ శాఖ, దివ్యాంగుల, వృద్ధులు, విజరాల సంక్షేమ శాఖ, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. అమ్మో, అన్ని శాఖలే. అమరావతిలో గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూలు 300 కోట్లు పెట్టుబడి పెట్టనున్న సంస్థ. రాజధాని అమరావతి నగరాన్ని ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రక్రియలో మరో ముందడుగు పడింది. గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ GIIS మినిమం 3 లక్షలు ఉంటుంది ఫీజు, మినిమం 3 లక్షలు ఆ స్కూలు. ఈవెన్ పెద్ద పెద్ద స్కూల్స్ ఏమొచ్చినా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విజయవాడలో ఉంది, అక్కడే 2 లక్షలకు పైగా ఫీజు ఉంటుంది. అండ్ విజయవాడలో స్కాట్స్ పైన ఒక స్కూల్ ఉంది. అండ్ బ్లూమ్ గ్లేడ్ అనే ఏదో ఇంకో స్కూల్ ఉంది, గ్లేడ్ బ్లూమ్స్ ఏదో, అక్కడైతే 6 లక్షల ఏకంగా ఫీజు. స్కాట్స్ పైన అయితే 3.5 లక్షల ఫీజు. సో అటువంటిది ఈ స్కూల్ పెట్టారంటే ఇక్కడ ఇంకా ఫీజులు ఎక్కువ ఉంటాయి. మన దేశంలో విద్యతో వ్యాపారం చేసే వాళ్ళని ఏమంటారు తెలుసా? విద్యావేత్తలు అంటారు. మోహన్ బాబు లాంటి వారు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ విద్యావేత్తలు అయిపోయారు. వాళ్ళందరూ కూడా 100 కోట్లకు పడగలెత్తిన వాళ్ళే. పాపం నారాయణ గారు ఒక విద్యావేత్త, ఆయన ఆస్తులు 800 కోట్లకు పైగా. విద్యతో వ్యాపారం చేసి మరి ఫార్మా బిజినెస్ చేసే వాళ్ళని వైద్యవేత్త అనొచ్చుగా, అనరు అలా. సరే, నవభారత నిర్మాణంలో యువతే కీలక పాత్ర, SVU స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్. ఓకే, మంత్రి చెప్పినా వినరా, పూడికి తీతకు వ్యర్థాలు తొలగించే వరకు ఇక్కడే ఉంటా. తెనాలి మున్సిపల్ అధికారులపై నాదెండ్ల మనోహర్ ఆగ్రహం. సో ఇవి ఈనాడులో వచ్చిన అంశాలు. ఇంకో పేజీ ఉన్నట్టుంది. నాణ్యత లేని 3 సరుకే ముంచింది. నాసిరకం ఫెర్రాయిల్స్, కాల్సైన్డ్ లైమ్ వాడినట్టు ఆరోపణలు. వాటి కారణంగానే ప్రమాదం జరిగిందని అంచనా. ఏంటి నాసిరకం 3 సరుకా? ఎవరు పంపించారు? ఎందుకు వచ్చింది? ఉక్కు తయారీలో వాడిన నాణ్యత లేని 3 సరుకులే ప్రమాదానికి కారణమయ్యాయన్న ఆరోపణలు వస్తున్నాయి. విశాఖ ఉక్కులో స్టీల్ మెల్ట్ షాప్ SMS 1లో జరిగిన పవర్ పోయింది. ఇది పరిస్థితి. పవరు నైట్ అంతా కూడా పోయింది. నైట్ అంతా పవర్ లేదు. రావడమే ఇందాక 6:30కు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు పవర్ పోయింది. సో కంటిన్యూ చేద్దామా? నేను బయట వర్షం పడుతుంది, మొబైల్లో ఓపెన్ చేద్దాం. నేను మొబైల్లో ఓపెన్ చేస్తున్నాను. ఈ పేపర్ ఆంధ్రజ్యోతి ఓపెన్ చేస్తున్నాను. బయటకు తీసుకెళ్దామంటే బయట వర్షం పడుతుందండి. లేదులే, వర్షం లేదు. సరదాగా ప్రకృతిలో చూపిస్తాను పదండి. నేను కెమెరా ఆఫ్ చేయట్లేదు, మీకు ఏం వచ్చినా సరే డిస్టర్బ్ అవ్వద్దు. సో ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే అమరావతికి మరో వరం రాశారు. దివికేగిసిన దర్శక దిగ్గజం రాశారు. ఆల్మోస్ట్ ఫస్ట్ పేజీలో ఉన్నాయని చెప్పుకున్నాయే. ఇక్కడ కూడా రాశారు, కాంగ్రెస్లో TMC విలీనమని సోనియా గాంధీ ప్రతిపాదన, సమయం కోరిన మమత, పార్టీలో కీలక పోస్టుల ఆఫర్, ఉపాధ్యక్షురాలిగా అవకాశం, 20 మంది ఎంపీలు, 64 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటుతో కష్టాలు, ఎవరితో కలుస్తారు, తిరుగుబాటు నేతల నిలదీత.
అలాగే జాను ఎక్కడున్నావమ్మా, తునిలో 4 రోజులుగా కనిపించిన 2 ఏళ్ల చిన్నారంటండి. 400 మంది పోలీసులు, ఊరి జనం జల్లెడ, డ్రోన్లు, HDRF బృందాల గాలింపు, కొండలు గుట్టలు వెతికిన ఆచూకీ కొరవు. ఆడుతూ ఇంటి నుంచి బయటకు వెళ్ళిన చిన్నారి, అయ్యో 2 సంవత్సరాల బాలిక జ్ఞానేశ్వరి ఇంటి నుంచి ఆడుకుంటూ బయటకు వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. మూడు రోజులైంది. మళ్ళీ భీకర పోరు. ఇరాన్ అమెరికా మధ్య హెలికాప్టర్ కూల్చివేత చిచ్చు. ఇరాన్లో 20 ప్రాంతాలపై అమెరికా బాంబులు. అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు. ఇక పీఓకేలో కూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్. 21 మంది భద్రతా సిబ్బంది దుర్మరణం. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో బుధవారం ఘోర హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన MI-17 హెలికాప్టర్ ముజఫరాబాద్ సమీపంలో కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న 21 మంది భద్రతా సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. సో ఇది ఆంధ్రజ్యోతి. ఇక సాక్షి కూడా ఓపెన్ చేస్తా. ఒకసారి సాక్షిలో వేరే అంశాలు ఏమైనా ఇచ్చారేమో ఓపెన్ చేసి చూస్తా. ఇంకా పవర్ రాలేదు. కేంద్రం లెక్క, అవినీతి పక్క. అమరావతి నిర్మాణ పనుల్లో భారీగా వ్యయ వ్యత్యాసం అని ఒకటి రాశారండి. హై రైజ్ బిల్డింగుల సాక్షిగా మరోమారు అవినీతి బట్టబయలు. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి చదరపడుకు కేంద్రం 5,587.44 కోట్లు మంజూరు. రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి చదరపడుకు 3,945.39 కోట్లు మంజూరు. ఈ మేరకు సెంట్రల్ సెక్రటేరియట్కు 1,299 కోట్లు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్కు 1,234 కోట్లు మంజూరు చేసిన కేంద్ర కేబినెట్. చదరపు అడుగుకు ఇప్పటికే 20,439 రూపాయలు వ్యయం చేస్తున్న చంద్రబాబు సర్కారు. 5 స్టార్ సదుపాయాలు, బెటాలియన్ మార్బుల్స్తో నిర్మించిన చదరపు అడుగు వ్యయం 4,500కు మించదంటున్న ఇంజనీర్లు. కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వ పెద్దలు పంచుకు తినడం వల్లే భారీగా అంచనా వ్యయం అని కేంద్ర ప్రభుత్వం నిన్న శాంక్షన్ చేసిన సెంట్రల్ సెక్రటేరియట్ అండ్ నివాస సముదాయాలకి చదరపడుకు ఇంతే ఖర్చు అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న ఈ అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాలకు అండ్ హైకోర్టు, అసెంబ్లీకి అంతంత ఎందుకు ఖర్చు అవుతుంది అని, అసలు 5 స్టార్ సదుపాయాలు, ఇటాలియన్ మార్బుల్స్తో నిర్మించిన అంత 4,500 కంటే ఎక్కువ అవ్వదు కదా అని సాక్షిలో రాశారు. మరి విశాఖపట్నం రిషికొండ ప్యాలెస్కు దగ్గర 21,000 అయినట్టుంది చదరపడుక్కి కదా. మరి అప్పుడు ఎలా అయిందో. తర్వాత ఆస్తి నాది, కాపురం బాబుది. కరకట్ట ఇంటి గుట్టు రట్టు. కరకట్టపై సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు తనదేనని ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించిన రాజ్యసభ జనసేన అభ్యర్థి లింగమనేని. ఉండవల్లిలో సర్వే నెంబర్ 272-204లో 1.32 ఎకరాల భూమి, అందులో 5,994 చదరపు భవనం తనదని పేర్కొన్న రమేష్. కేంద్ర శాటిలైట్ మ్యాప్ ఆధారంగా ఆ సర్వే నెంబర్లో ఉన్నది సీఎం చంద్రబాబు అధికారిక నివాసమే. ఆ భూమి ప్రస్తుత పరిస్థితిని అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొనని లింగమనేని. ప్రభుత్వంతో లీజు ఒప్పందం ఈ ఏడాది రద్దు చేసుకున్నట్టు ప్రకటన. లింగమనేని కరకట్ట బంగ్లాలో 8 నుంచి 9 ఏళ్లుగా నివాసం ఉండటం వెనుక క్విడ్ ప్రోకో దాగి ఉందని గతంలో తీవ్ర విమర్శలు. 2014-19 మధ్య అప్పటి బాబు ప్రభుత్వం జరిపిన భూ సమీకరణ, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులో లింగమనేనికి భారీ ప్రయోజనం చేకూర్చినట్టు ఆరోపణలు. ఈ అంశంపై గత ప్రభుత్వంలో CID కేసు నమోదు. ఆయన ఇంట్లో ఈయన ఉంటున్నాడు, తప్పేంటి? లింగమనేని గారి ఇంట్లో సీఎం చంద్రబాబు గారు ఉంటున్నారు. ఇక కరెన్సీ కొత్త అవతారు, నోటు ప్లాస్టిక్ రూటు, పాలిమర్ నోట్లపై RBI బిగ్ ప్లాను, భారీ ముద్రణ వ్యయానికి అడ్డుకట్టే లక్ష్యం, ప్రతిపాదనలపై త్వరలో నిర్ణయం, నకిలీలకి నో ఎంట్రీ, పేపర్ కరెన్సీ సమస్యలకు చెక్. సో ప్లాస్టిక్ నోట్లు రెపరెపలాడుతున్నాయంటే, కరెన్సీ నోట్లు అంటే కాగితపు కరెన్సీ నోట్లకు బదులుగా ఎక్కువ కాలం మన్నే ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందంట. RBI పరిశీలిస్తోందంట. దీనివల్ల ఫేక్ కరెన్సీ తగ్గుద్ది అంటున్నారు. సో ఇది పత్రికల్లో వచ్చిన వార్తా విశ్లేషణ. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఈరోజు వైఎస్ జగన్ గారి ప్రెస్ మీట్ అంట 11 గంటలకి. నాతో పాటు మీరు కూడా అందరూ వెయిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.